అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుండెపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా నవరాత్రులు అంటే నవరాత్రులు అయిపోయి మీరు చెప్పినట్టుగానే 10వ రోజు విజయదశమి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక రాత్రి మనకి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా అమ్మవారు ఒక అవతారంలో ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ 10వ రోజు అమ్మవారి యొక్క అవతారము, అలాగే ఆవిడ యొక్క విశిష్టత గురించి, ఆవిడ పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి వివరిస్తారా? తప్పనిసరిగా నాన్న. మహర్నవమి, నవమి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందుకనే దసరాల్లో మనకి నవరాత్రుల్లో వచ్చేటువంటి నవమిని మహర్నవమి అంటాం. మహర్నవమి, అవును, అంటే మహానవమి. ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంటుంది, అవునా? మహాశివరాత్రి. అలాగే నవమి ప్రతి నెల వస్తుంటుంది, కానీ ఇది మహర్నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ మహర్నవమి రోజున మహిషాసురమర్దిని అనేటువంటి అవతారంలో అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మహిషాసురమర్దిని అవతారం అనేటువంటిది భౌతికంగా చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారు పుర్రెల మాల ధరించి మహిషాసురుణ్ణి సంహరించి, అవునా, అమ్మవారి వాహనం కూడా యుద్ధం చేస్తుంది చివరికి. ఈ 9 రోజులు కూడాను, నవరాత్రులు ఏవైతే ఉంటాయో 9 రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చి మహర్నవమి రోజున మహిషాసురమర్దనిగా, మహాశక్తిగా అన్ని అవతారాలు కూడగట్టుకొని ఒక శక్తిగా కూడుకొని ఆ రాక్షస సంహారం చేస్తుంది. మహిషాసురుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మహిషాసురుడు అంటే దున్నపోతు, మహిషము అంటే దున్నపోతు. నిజంగా చెప్పాలంటే రాక్షస సంహారం అనేటువంటిది ముఖ్యంగా భౌతికంగా మన అమ్మవారు రాక్షసుని సంహరిస్తుంది, కానీ మనలో ఉండేటువంటి 6 శత్రువులు ఉంటారు ముఖ్యంగా. ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. 6 హరిషడ్ వర్గాలు అంటారు వీళ్ళని, 6 శత్రువులు అంటారు. ఈ 6 సంహరింపజేస్తే ఫిజికల్గా మనకి ఎవడూ శత్రువు కనపడ్డు, అంతే కదా. ఏవి కోరికలు లేవు, ఎదుటివాడి మీద శత్రువు ఎందుకు అవుతాడు మనకి? అవునా? మనం ఒకరికి శత్రువు కాము, మనకి ఎవరు శత్రువు గారు. ఇలాంటి హరిషడ్ వర్గాలని అణగార్చి సద్గతిని కలుగు చేసేటువంటి అమ్మవారే మహిషాసురమర్దిని అని చెప్తాం. అక్కడ మహిషాసురుడు రూపంలో ఒకడి రూపంలో కనబడుతుంది, రాక్షసుడు కనబడుతున్నాడు. మనలో 6 శత్రువులు ఉన్నారు. ఈ 6 శత్రువుల్ని కూడా చాలామంది ఏమనుకుంటారంటే శత్రువుని సంహరింపజేస్తుంది, గొడ్డలు పెట్టి నరికేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఇవి కాదు మహిషాసురమర్దనికి. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసి సుజ్ఞానాన్ని వెలిగించి మనలో ఉండేటువంటి ఈ హరిషడ్ వర్గాలు అనేటువంటి 6 శత్రువుల్ని కూడా వినాశనం చేసి సద్గతిని కలుగు చేసేటువంటి శక్తే మహిషాసురమర్దిని. అదే కావాల్సింది ఈ ప్రెజెంట్ నిజంగా అందరికీ కూడా. ఇలాంటి శక్తికి ఆరాధిస్తే ఎలాంటి శక్తులు వస్తాయి అంటే, ఎదుటివాడి గురించి చెడుగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు, మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతూ కార్యసాధన చేయగలిగినటువంటి లక్షణం. ఇక్కడ ఏ దేవత పూజ చేసినా ఏదో ఒక కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు కాబట్టి వాళ్ళు దేవతలు అవుతున్నారు. ఇక్కడ రాక్షస సంహారం చేసింది అంటే కార్యసిద్ధే కదా ఇది కూడా. ఇక్కడ రాక్షస రూపంలో అక్కడ మనం మహిషుని చూస్తున్నాం, కానీ ఇక్కడ కార్యరూపంలో మనం రాక్షసుడిగా చూసుకోవచ్చు. కొన్ని విధాలుగా ఒక పని ఉంటుంది, ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వదు, ఇంకా పూర్తి కావదు, సరే విరక్తి పుట్టేటువంటి పరిస్థితుల్లో కూడా మహిషాసురమర్దినికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుందని చెప్పడంలో అనుమానం లేదు. ఇంకేం కావాలి, మనం అనుకున్నది సిద్ధిస్తే కదా. కాబట్టి మహర్నవమి రోజున మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారికి పూజ చేయటం, పూజా విధానం చూపిస్తారు. ఈ అమ్మవారికి కూడా నివేదనగా ఏం పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే, అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కదా, ఈ అమ్మవారికి కూడా దద్దోజనమే నైవేద్యం పెట్టాలి. పెరుగన్నం అంటాం కదా, పెరుగన్నంలో పసుపు వేస్తే దద్దోజనం అవుతుంది, పెరుగన్నం అయితే పెరుగన్నమే అవుతుంది. పెరుగన్నానికి దద్దోజనానికి తేడా అదే. పెరుగన్నానికి పోపు వేరు, తిరగమాత వేరు, పెరుగు కలిపేసి 2 దానిమ్మ గింజలు కలిపి పెడతారు. దద్దోజనానికి పోపు వేస్తారు, చక్కగా పసుపు కలుపుతాము, అల్లం వేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే జీర్ణక్రియకి సంబంధించినటువంటి పదార్థాలే. ఓ మాట చెప్పాలంటే అమ్మవారు చెప్పే కదా, పేరు అమ్మవారికి నివేదన పెడతాం, తినేది మనం, ఆరోగ్యం పొందేది మనం. తద్వారా అమ్మవారు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టే కదా. ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఈ దద్దోజనాన్ని నివేదన పెట్టడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మహిషాసురమర్దిని అంటే నేను ఇందాక కూడా చెప్పాను వీడియో ప్రారంభంలోనే, నా జీవితంలో నా 13వ సంవత్సరంలో నన్ను పేరు పెట్టి పిలిచినటువంటి మొట్టమొదటి శక్తి ఎవరు అంటే మహిషాసురమర్దిని.
అందుకనే నేను తీసుకున్నటువంటి ఉపాసన విధానం కూడా కొంచెం ఉగ్రదేవతనే తీసుకున్నా. ప్రత్యంగర తీసుకున్నవాడు అంత సామాన్యంగా తీసుకోరు. దేనికంటే ప్రత్యంగర చేసేటువంటి వాళ్ళ నోటితో ఏది అనకూడదు అనేటువంటిది ఒక ఇది. అందుకని ప్రత్యంగర చేసేటువంటి వాళ్ళ పంచనం ఉండకూడదు, వారాహి చేసే వాడి వీధిలో కూడా ఉండకూడదు అని చెప్తుంటారు. వాడి మీద వాడిని ఏమైనా అన్నాం అనుకోండి, వాడు ఏమైనా తిట్టాడు అనుకోండి, అది నిజం అవుతుంది కాబట్టి వాడి పంచనం ఉండకూడదు అని చెప్తారు. వారాహి చేసేవాడి వీధిలో కూడా ఉండకూడదు అంటారు. వాడు పొరపాటున ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఏమైనా అన్నా కూడా ఏదైనా జరుగుతుంది. వాక్ శుద్ధినిస్తుంది. కాబట్టి మహర్నవమి అనేటువంటి చాలా విశేషమైనటువంటిది నాన్న. నిజంగా చెబుతున్నా కదా, నాకు అమ్మవారు కనపడ్డ రోజు, అమ్మవారి గొంతుక వినపడ్డ రోజు నా 13 సంవత్సరాలు నా జీవితంలో. అలాంటి మహర్నవమి రోజున పూజ చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. నాకు ఈ నవరాత్రులలో బాగా ఇష్టమైన రోజు కూడా మహర్నవమి. ఎందుకంటే మరి నాకు కలిగిందే రోజు, అమ్మవారి అనుగ్రహం కలిగిందే ఆ రోజు. కాబట్టి ఆ రోజు అంటే చాలా ఇష్టం. ఆ రోజున చేయండి, అమ్మవారు అనుగ్రహిస్తుంది. నిజంగా 9 రోజు ఈ 10 రాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో శ్రద్ధాభక్తులతో చేయండి. అమ్మవారి వాక్కు, అమ్మవారి స్పర్శ రెండు మనకు తెలుస్తాయి. మీకు ఉండేటువంటి ఏ సమస్య అయినా సరే 10 రోజులు పూర్తయిపోయే లోపల స్వప్నంలో అమ్మవారు కలలో కనపడి తప్పనిసరిగా మీకుండే సమస్యకి పరిష్కారం చెప్తుంది, మీ కోరిక తీరుస్తుంది. దీంట్లో అంటే ఉపాసన విధానాల్లో కూడా స్వప్నవారాహి అనేటువంటి అమ్మవారి ఇది కూడా ఉంది నాన్న. స్వప్నంలో కనపడి మన సమస్యను తీరుస్తుంది అమ్మవారు. స్వప్నాంజనేయం, ఆంజనేయ స్వామి వారికి స్వప్నాంజనేయ విధానం ఒకటి ఉంది. అలాగే అమ్మవారికి స్వప్నవారాహి విధానం ఉంది. కలలో కనపడతారు, కలలో కనపడి మన సమస్యలు తీరుస్తున్నారు అంటే ఆ దేవత సిద్ధి పొందినట్టే లెక్క. కాబట్టి 9 రోజులు కూడా శ్రద్ధగా చేయండి, తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. విన్నారు కదా, 10వ రోజు ఏ అమ్మవారి అవతారమో మహిషాసురమర్ధిని. మనం పాటలు కూడా చక్కగా వింటూనే ఉంటాం మన ఇంట్లో పెట్టుకొని పండుగ వచ్చినప్పుడల్లా. అది కూడా మనం శ్రద్ధా భక్తులతో పూజ నిర్వహించండి. ఇక్కడ చూపిస్తారు పూజ ఎలా నిర్వహించాలి ఏంటి అని. పూజ చేయండి. దద్దోజనం, పసుపు వేసి పోపేసి దద్దోజనం, దాన్ని దద్దోజనం అంటారు కాబట్టి దాన్ని నైవేద్యం పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.